హాయ్ సింధు, లేట్ అయిందా? నేనే కొంచెం త్వరగా వచ్చినట్టున్నాను. రే ఎక్కడికి వెళ్ళిపోయావరా? మంచి డీల్ ఉందరా. రే నాకు తెలిసి నువ్వు సింధు దగ్గరికి వెళ్ళిపోయావు. అవునరా? ఉందా పక్కన రాక్షసి? ఇదిగో నువ్వే మాట్లాడు. నన్ను బుక్ చేసేవంటరా. బై. వీడియో కాల్ ఇది. హలోలో ఏంట్రా? అది మ్యాటర్. ఏంటి అక్క ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా? త్వరగా రా. అమ్మ వచ్చేస్తున్నాను. సరే త్వరగా వచ్చే. చెప్తున్నా నవ్వేమంటే కోపం పోయినట్టేగా. కోపమా? అవును. నీ మీద కోపడితే నా మీద నేనే కోపడ్డట్టు. హే, ఏం తెచ్చావు? ఇన్ని రోజులు ఎప్పుడైనా కలవకుండా ఉన్నామా? నిన్ను కలవకుండా ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. నేనేం మారలేసిందు. నీకోసం నేను ఎన్నిసార్లు కాల్స్ చేస్తే రేపు రేపు అని చెప్పి ఈరోజు కలవడానికి వచ్చావు. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. అదేదో అయిపోయింది, వదిలేచ్చు కదా. ఇప్పుడు నీ క్యారెక్టర్ బయటకు వచ్చింది. నిన్ను చూడాలని తప్పంతో నేను వచ్చిన స్పీడ్కి ఆడికి డాష్కి కానీ కనెక్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి నీకు డిస్కనెక్ట్ అయ్యావని. ఒకసారి నీ ఫోన్లో వాట్సాప్ చెక్ చేసుకో. సారీ. నీకేమైనా జరిగి నీ గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఉంటే ఆ ఒక్క సెకండ్ ముందో లేకపోతే సెకండ్ తర్వాత నా ఊపిరి ఆగిపోయేది. పుస్తకాలు చదివి చదివి ఇలాంటివి బాగానే చెప్తున్నావు. పదల్దాం. మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇటు నుంచి ఇటు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుని అటు నుంచి అటు మీ ఇంటికి వెళ్దాం. అబ్బో, సార్ గారికి సెటైర్లు ఎక్కువైపోయాయే. హలో సింధు, చెప్పు. రామ్ ఎక్కడా? అయ్యో సారీ సింధు, మర్చిపోయాను నేను. ఒక నిమిషం లైన్లో ఉండు. సెడ్జీ దారిలో ఒక ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి, మీకు అభ్యంతరం లేకపోతేనే. థ్యాంక్ యూ సెడ్జీ. సింధు ఓ పని చేయి, నువ్వు రెడీ 1 అవర్లో మన స్పాట్కి వచ్చాయి, నేను అక్కడ పికప్ చేసుకుంటాను. అటు నుంచి అటు గుడికి వెళ్ళిపోదాం. సరే, నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను. బాయ్. क्या चीज है? సెడ్జీ, అది తిను నేను చేసుకోబోయే అమ్మాయి సెడ్జీ. హలో సార్. बहुत खूब, अच्छी है. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు తన బర్త్డే సెడ్జీ. हैप्पी बर्थडे హాయ్, टू यू. థ్యాంక్ యూ. గుడికి వెళ్తున్నాను రా, వెళ్ళాక వస్తాం, ఓకేనా? ठीक है राम, मैं चलता हूँ. सिंधु जी, आपको भी. राम, ఏంటి సెడ్జీ పిలిచారు? రామ్, నీకు బంపర్ ఆఫర్ ఇస్తాయి. రోజు నీకు 5 లక్షలు ఇస్తాయి. 5 లక్షలా? నేనేం చేయాలి చెప్పండి. మరి ఎలా చెప్పాలా అని మ్యాటర్. సేట్జీ ఆఫర్ ఇచ్చింది మీరు నాకు, నేను కంగారు పడాలి, మీరు కంగారు పడతారేంటండి చెప్పండి. ఇలాంటి అవకాశం మళ్ళీ
చెప్పండి. అవును సేట్జీ, మళ్ళీ రాదు. చెప్పండి సేట్జీ, ఏం చెయ్యాలి సేట్జీ? నేను చెప్పండి. ఇండియాలో 10 రోజులు ఉంటాయి. ఆ, రోజుకు 5 లక్షలు అంటే 10 రోజులకు 50 లక్షలు రా. 50 లక్షల 10 రోజులు 5 క్యాబ్లు కొనుక్కోవచ్చు. సేట్జీ చెప్పండి సేట్జీ, ఆలోచించకండి, చెప్పండి. నాకు సింధు కావాలి రా. ఏమంటావు రా? పడుతున్నా కొడుక. రామ్, ఇప్పుడే కదా 5 చెప్పండి, పెళ్లి లక్షలు చేసుకోబోయే అమ్మాయిని. 10 లక్షలు డబ్బు కోసం తీసుకో ఏదైనా రామ్. చేస్తాను అనుకున్నా, నాకు అది నా సింధు ప్రాణం రా. కావాలి రామ్. ఏమన్నారా? నాకు ఏం మాట్లాడుతావు? రామ్, వదిలే రామ్. ప్రస్తుతం రామ్, కొడుక. వదిలే. 10 కాకపోతే ఎక్కువ రామ్, నా తీసుకో మాట రామ్. విను. నీకు ఎంత నా కోసం కావాలో వదిలేసేయ్ తీసుకో రామ్. రామ్. రామ్, నాకు వదిలేసేయ్. సింధు అదేమన్నారు కావాలి తెలుసా? రామ్. తెలుసు, చూడు రామ్, కానీ అతను చెప్పిన కోపంలో దానికంటే కూడా సింధు నిన్ను చూస్తుంటేనే ఎంత భయం అందంగా వేస్తుంది. ఉందో చూడు రామ్. నాకు నువ్వు కావాలి, వదిలేసే. రామ్ సింధు రామ్. రామ్, సింధు రామ్. రామ్ ఒక్కసారి ఆలోచించు రామ్. రామ్ గారు ఏంట్రా ఇంకా రాలేదు? ఒరే నాకు కోక్ కావాలరా. టైం అవుతుందిరా, రామ్ ఇంకా రాలేదురా. కేక్ అప్పుడే కేక్ అంటారు. రావాలి, కటింగ్ కావాలి, అప్పుడు కేక్. ఏ రాము వచ్చాడు రే. Thank you. నా బటర్ స్కాచ్ కేక్ వచ్చినట్టే. మా వచ్చేసావా? ఇక్కడే ఉండు, కేక్ తీసుకొచ్చేస్తాను. లాటరీ టికెట్ లో లాస్ట్ నెంబర్ మిస్ అయిన వాళ్ళ మొహం ఏంట్రా రే? మార్చరా. మిస్ కాదురా, బంపర్ ఆఫర్ టికెట్ జేబులోనే ఉంది. మార్చాలా వద్దని ఆలోచిస్తున్నా. ఏమన్నా కేక్ అన్నాను. ఏదో బంపర్ ఆఫర్ అనిపించిందిలే. నీకు అన్నీ అలాగే అనిపిస్తాయి. రేపు మనం టూర్కి వెళ్తున్నాం. మీరెందుకు ఎగ్జైట్ అవుతున్నారు? నువ్వే కదరా టూర్ అన్నా. మనం టూర్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అమ్మా తల్లి, మాలా ఎప్పుడైనా వెళ్తే టూర్ అంటారు, నీలా డైలీ వెళ్తే చూసిన అంటారే. నువ్వే కదరా అన్నావు అందరూ వెళ్దామని. అందరం అనలేదు, మేమిద్దరం అన్నాను. అందరూ కదా మీరిద్దరా? అవును, అది కూడా రేపే. ఏంటి రేపా? టూరా? టూరే, మనిద్దరమా? మనిద్దరమే. 10 days. 10 days-ఆ? 10 days-ఆ? నేను ఎప్పుడో రోజుల్లో డ్రగ్ ఎడిట్ అయిన వాళ్ళు చూసాం, మంది ఎడిట్ అయిన వాళ్ళు చూసాం, ఈ టూర్ ఎడిట్ అయిన వాళ్ళు నిన్నే చూస్తున్నాం తల్లి. అదిగో ఆ మెసేజ్ వచ్చింది చూడు. ఎవడ పిలుస్తున్నట్టున్నాడు. టికెట్స్ కూడా బుక్ చేసేసా. అవునా? చూడు. రేపేనా? యా 10 days. హే కేక్ వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సింధు. హ్యాపీ బర్త్డే సింధు. హ్యాపీ బర్త్డే సింధు. థ్యాంక్స్. రేపు నేను పికప్ చేసుకున్నా, నువ్వే వచ్చేస్తావా? ఈ మధ్య సార్ గారు చాలా బిజీ కదా, ఎందుకు పికప్ చేసుకోవడానికి కూడా ఈ మధ్య టైం ఉండట్లేదు కదా. ఎందుకు అలా మాట్లాడుతావు సింధు? నీ సంతోషం కోసమే కదా ఇదంతా. ఇట్స్ గెటింగ్ లేట్. సరే వెళ్దాం. సింధు, ఇల్లు వచ్చింది. ఏం చెప్తాం?
హలో. హాయ్ సింధు. హాయ్ సోము. ఏంటి చెప్పు. సార్కి కాల్ చేస్తే బిజీ అని కట్ చేస్తున్నారు. రామ్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి సింధు. రామ్ గురించా? యాక్చువల్గా రామ్ నీకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సింధు. వాట్? అవును సింధు, నా మాట నమ్ము. వాడు పెద్ద సెల్ఫిష్ ఫెలో. నేను చెప్పిందంతా నువ్వు సిల్లిగా తీసుకో. కనీసం నేను కలిసిన తర్వాత వాడు మారాడు అనుకున్నాడు. వాడు మారినట్టుగా నటిస్తూనే ఉన్నాడు. అసలు రామ్ చేసే జాబ్ ఏంటో తెలుసు? ఈ సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరికీ కాల్ గర్ల్ సప్లై చేసే బ్రోకర్ జాబ్. ఇది నువ్వు నమ్మలేని నిజం నాకు తెలుసు. నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఆ రామ్ ఏమో సోము నా బెస్ట్ ఫ్రెండ్, వాడే నా ప్రాణం అంటూ ఉంటాడు. నువ్వు చూస్తే. ఎందుకంటే నువ్వు వాడి మీద పెట్టుకున్నది నమ్మకం మాత్రమే కాదు, ప్రాణాలే పెట్టుకున్నావు. ఇంకా ఫోన్ పెట్టి. ఓకే సింధు, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు? అసలు నువ్వు నీ మాటల్ని నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు సోము? ఏదో రామ్ మీద ఉన్న గౌరవంతో ఇంకా నీతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఫోన్ పెట్టే. సింధు ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. హలో. ఇంకా కాల్ చేయకు ప్లీజ్. ఒక్క నిమిషం నేను చెప్పేది. హలో హలో. బ్యాగ్ ఇచ్చే. తాగుతావా? ఓ వద్దా? సరే. ఈ 10 days నీకు నచ్చినట్టుండు బంగారం. వేషాలేస్తే చెప్పు తెగిపోద్ది బంగారం. చెప్పులు చొక్కాలు ఎందుకులే చింపుకోవడం కానీ. కూల్ కూల్. బంగారం ఆకలేట్లేదా? వేస్తుంది. నువ్వు ఉన్నావు, మందు ఉంది, ఇక్కడ స్నాక్సే లేవరా. ఏం కావాలి? ఆమ్లెట్. ఓకే 1 minute. గ్లాస్ తీసుకెళ్ళిపోతుంది. ఇదిగో. థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు? అవునే, జస్ట్ ½ hour అవుతుంది. ఇంకొకటి ప్లీజ్. ఓకే ష్యూర్. ఉండవే, రామ్కి ఆమ్లెట్ కావాలంట. ఇంకేంటి, తిన్నావా నువ్వు? ఇదిగో. Better over. Sorry, darling. सेठ जी, कैश रेडी है क्या? सुभान अल्लाह। थैंक यू राम, एक चीज अब मेरी हो गई।
బలరామా ఆగు, షేక్ నోదే పట్టవలసిన వీడిని కాదు వాణ్ణి. భవానీ చెల్లిని దింపు. సింధు లేవే లే, పద వెళ్దాం. వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని అమ్మేస్తారా నువ్వు? సింధు ఏమైంది? కొడుకుని మళ్ళీ ఇంకో అమ్మాయి ఊసి ఎత్తకూడదు. నీకు డబ్బే కావాలని నువ్వు ముందే చెప్పుంటే నేనే వెళ్ళి వాడితో పడుకునేదాన్ని కదరా. సింధు ఎక్కడ సింధు? రామ్, నాకు కొంచెం హెడేక్గా ఉంది, మీరు వెళ్ళండి, నేను ఈవినింగ్ కలుస్తాను. ఏంటి హెడేకా? జ్వరం లేదు కదా? టాబ్లెట్ వేసుకున్నావా? నువ్వు రెడీగా ఉండు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, సరేనా? ఏమైందిరా? సింధుకి హెడేక్ అంటరా. హెడేకా? ఇప్పుడు ఏ గుడి చుట్టూ తిప్పించి ఏ గుడి మెట్లెక్కిచ్చి నాకు ఏ నొప్పులు తెప్పిస్తాడో ఏంటో. ఇప్పటి నుంచి నేను ఫాస్టింగ్ చేస్తాను. నీకు ఇష్టమైన ఫ్రూటే కదరా? సరే నేను గుడిలోకి వెళ్తున్నాను. సింధు పేరు మీద అర్చన చేయండి. మీకేమవుతుంది బాబు? అమ్మ, నాన్న, భార్య, నాకు ఈ జన్మ కన్నా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు. శుభం బాబు, మీకు అర్చన చేస్తాను. ప్రసాదం తీసుకున్నాను. రామ్, నీకు మ్యాజిక్ చూపిస్తా. ఈ రింగ్ ని ఈ బాటిల్లోకి నా మ్యాజిక్ ట్రిక్ తో వేస్ట్ మ్యాజిక్ చూస్తావా? చూపించు. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా. కళ్ళు మూసుకో, మ్యాజిక్ కదా. ఆబ్రకదబ్రా, కళ్ళు తెరువు. చూడు, నిజమా? చూడు. లే, నిరసన తెలిపారు. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడిన తర్వాత మరోసారి వైఎస్ఆర్ మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది.
హలో అమ్మా. హలో, ఏం చేస్తున్నావు? నేను వంటగదిలో ఉన్నాను. ఏమైంది అంత కంగారు పడుతున్నావు? అవునా, అక్కేం చేస్తుంది? అక్కింట్లోనే ఉందా? అక్క ఆఫీస్కి వెళ్తుంది. ఓ, నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏం లేదమ్మా, మీరు గుర్తొచ్చారు. మళ్ళీ కాల్ చేస్తాను. ఈ సండే ఇంటికి రావడం మర్చిపోకే. ఓకే అమ్మా, వస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను. సరే, బాయ్ అమ్మా. ఎలా ఉన్నా బంగారం, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. బాగుంటావు కూడా. చచ్చేంత వరకు నీతోనే బ్రతకాలనుకున్నాను. ఆ దేవుడున్నాడే, నువ్వు చచ్చిపో, కానీ నీ బంగారం బ్రతకాలో చావాలో నీ చేతుల్లో ఉందన్నాడు. నిన్ను చాలా బాగా చూసుకుందాం అనుకున్నాను. అదొక్కటే నన్ను క్యాబ్ డ్రైవర్ నుంచి క్యాబ్ ఓనర్ని చేసింది. ఇది మన పెళ్లి చీర బంగారం. ఈ చీర నీకు ఇచ్చి మీ ఇంట్లో మన పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ రే సోము, ఎక్కడ్రా? సింధు వెయిటింగ్ రా అక్కడ. అబ్బో, ఎండ ఎక్కువ ఉంది. ఏమైంది ఈరోజు? లిఫ్ట్ చేయరా రే. హలో, వచ్చేస్తున్నాను, అక్కడే ఉండు. చెప్పు. అంటే సరే అయితే నేను డ్రాప్ చేసి వస్తాలే. బాయ్. దారా ఎక్కు. రామ్ రామ్ రే రామ్ రే రే ఏమైందిరా? రే రే లే ఒకసారి రే రే లగ్గరా రే రే బా రామ్ ఏమైందిరా? రే రామ్ కొంచెం కొద్దిగా రే రే సడన్గా రే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారమ్మా? వాడికి ఎవరు లేరు సార్. చిన్నప్పుడే వాడిని వదిలేసి వెళ్ళిపోయారు సార్. అయ్యో, బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది. మన మధ్య ఎంతో కాలం ఉండడు, మ్యాక్సిమం 2 or 3 months. సార్ ఒక్క విషయం, ఈ సంగతి అప్పుడే అతనికి చెప్పొద్దు. ఉన్న కొన్ని రోజులు కూడా అతను హ్యాపీగా ఉండలేడు.
మన చేతుల్లో ఏం లేదు. వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. సార్ ఏదైనా ఆప్షన్ ఉంటే చూడండి, ఏదైనా మంచి ఆప్షన్ ఉంటే చెప్పండి సార్, ప్లీజ్ సార్. There is nothing much we can do about it. ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానన్నారా డాక్టర్? ఎన్నాళ్ళేంట్రా? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసురా. రే రే రామ్, నీకేం కాదురా, నీకు మేము అంత అన్నాను రా, నీకేం జరగదురా, బాధపడకురా ప్లీజ్. ఆల్రెడీ జరిగిపోయిందిరా. ఈ చేతిగీత చూసుకుని చాలా అదృష్టవంతుని అనుకునేవాడిరా. కానీ ఈ గీత కూడా దేవుడు రాసిన రాతని ఇప్పటిదాకా తెలియలేదురా. ప్లీజ్ రా, అలా మాట్లాడకురా, నీకేం కాదురా, మేమంతా ఉన్నాం రా నీకు. రే ప్లీజ్ రా, బాధపడకురా. నేను బాధపడేది నా గురించి కాదురా, నన్ను నమ్ముకున్న పిచ్చిది ఉంది కదా, రోజుకొకసారి కనిపించకపోయినా గంటకు ఒకసారి కాల్ చేయకపోయినా తట్టుకోలేదురా అది. అలాంటిది నేను ఉన్నాను తెలిస్తే నా ఊపిరాగి ఒక క్షణం ముందు తను ఊపిరాగిపోతుందిరా. అది తలుచుకుంటే నాకు నా వల్ల కావట్లేదురా. రే రామ్, నన్ను నమ్మరా. రే రామ్ ప్లీజ్ రా, అలా ఉండకురా. రే నేనున్నాను రా నీకు, ఏదో ఒకటి చేద్దాను రా. సింధు తనకు తానే నన్ను వదిలేసి వెళ్ళిపోవాలిరా. రే రే రామ్, రామ్ రే రామ్, ఒకసారి లెగరా. రే 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 రామ్, రే రే ఉండు, ఒక్క 108 కాల్ చేస్తాను. హలో హలో, ఒక్కసారి సింధుని చూడాలనుందిరా సోము, ఒక్కసారి. హలో, నేను సింధుని మాట్లాడుతున్నాను. చిత్ర, నువ్వెలా ఉన్నావు? ఏ సింధు, ఎలా ఉన్నావే? ఇన్ని రోజులు ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు? ఫోన్ లేదు, ఏం లేదు. నేను బాగానే ఉన్నానే. మా తాతయ్యకి హెల్త్ బాగాలేదని గుడికెళ్ళి ఇప్పుడే హాస్పిటల్కి వచ్చానే. అరే రే, తాతయ్యకి బాగాలేదా? జాగ్రత్తగా చూసుకోవే. రామ్ గురించి ఏమైనా తెలుసా? ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావేంటే? నాకు ఓ 2 రోజుల నుంచి మనసేం బాగాలేదే. ఏ, మీ అమ్మకో మీ అక్కకో బాగాలేదనుకోవచ్చు కదా, ఎదవరం మర్చిపోలేదా? ఇంకా వాడి గురించి ఆలోచిస్తావేంటి? మా అమ్మ అక్క ఇక్కడే ఉన్నారు చిత్ర. ఓకే, అమ్మ అక్క తాతయ్య దగ్గరే ఉన్నారా? రామ్ గురించి తెలిస్తే చెప్పవే. ఇంకా రామ్ రామ్ అంటావేంటే? వాడు ఇంత చేసినా వాడిని మర్చిపోలేదా? నీ బ్రతికింతేనే, ఈ జన్మకు నువ్వు మారవే. చి.
ఎవడ్రా నువ్వు? నీ గురించి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాను సింధు. నువ్వు ఎక్కడున్నావో తెలియదు అంటున్నారు. రామ్కి అసలు బాగాలేదు. ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసావు. నిన్నే కలవరిస్తున్నాడు సింధు. ఒక్కసారి రా సింధు ప్లీజ్. అక్కడి నుంచి ఇక్కడికి ఏదో ప్రశాంతంగా బతుకుదామని వస్తే ఇక్కడ కూడా బ్రతకనివ్వరా? ఈసారి ఎంత కుదుర్చుకున్నారా? సింధు వాడు చేసింది ఇదంతా నీ కోసం. వాడు నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఇదంతా చేశాడు. దానికోసం ఎన్నో అబద్ధాలు క్రియేట్ చేసి చివరికి నీ దృష్టిలో బ్రోకర్ అయిపోయాడు. తనకు తానే నన్ను వదిలేసి వెళ్ళిపోవాలిరా. వాడు ఇంకెంతసేపు ప్రాణాలతో ఉంటాడో కూడా తెలియదు. నిన్నే కలవరిస్తున్నాడు సింధు. ఒక్కసారి రా సింధు ప్లీజ్. ఒక్కసారి రా. నువ్వు విన్న లక్షలు ఆ చూసిన షేక్ అంతా అబద్ధం. రామ్ చచ్చిపోతున్నాడు సింధు. పేషెంట్ను డిస్టర్బ్ చేయకండి. ఎందుకురా ఇలా చేసావు? నువ్వే అన్నావు కదరా, ప్రేమంటే ఆనందాన్నే కాదు కష్టాల్ని కూడా కలిసి పంచుకోవాలని. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా పక్కనే ఉండాలని. కానీ నువ్వు మాట తప్పావు. అలా అనకసింది. నువ్వు అలా మాట్లాడక నేను తట్టుకోలేను. నువ్వే నా ప్రాణం. నేను పిచ్చిదాన్ని. ఇంత ప్రేమించిన వాడు అలా ఎందుకు చేశాడని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నీ మీద అలగడం అంటే నాకు ఇష్టం రా. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ మీద అలుగుతూనే ఉన్నా. అలాంటిది ఇంత పెద్ద తప్పు చేసి ఎందుకురా అంత దూరం వెళ్ళిపోతున్నావు? ఎలా చెప్పాలో తెలియలేదు సింధు. చెప్తే నువ్వే వేయిపోతావని భయం. అందుకని చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా? స్వార్థపరుడివిరా నువ్వు. ఏడోకు సింధు. సింధు, నీకో జీవితం ఉంది. ఈ రోజు నుంచి ఆ జీవితంలో నేను ఉన్నాను అంతే. కానీ నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండటం. నువ్వే నా సంతోషమైనప్పుడు నువ్వు లేకుండా ఎలా సంతోషంగా ఉండగలననుకున్నావురా? అందుకే నీకు చెప్పండి. అందరం పోతాం, కానీ ఆ దేవున్న ప్రయాణం కొద్దిగా ముందు రాశాడు అంతే. బాధపడకు సింధు. నీ రాత రాసిన దేవుడు నా రాత కూడా రాసే ఉంటాడు కదా. నిన్ను నా నుంచి ఎలా దూరం చేస్తాడో చూస్తా. రే రామ్, లేవరా. సింధు సింధు సింధు. నో మోర్ సారీ. రే రామ్, సింధు.
బహుశా నాకు తెలిసి ఇది లాస్ట్ సెట్ కావచ్చు. అందరికీ మీ కదా మా షూట్కి వచ్చి విజయవంతం చేశారు.